न कार्तीक समो मासो न कृतेन समं युगं न वेद सदृशं शास्त्रं न तीर्थं गंगया समं। కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు, గంగా నది వంటి ఇతర నదేదీ లేదు. ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. బుద్ధితో కలిసి చేసే ప్రయాణాన్నే ధ్యానం అంటారు. భావనామయ జగత్తులో శివుడి పట్ల బుద్ధిని నిలిపి ధ్యానం చేయడానికి మిక్కిలి అనుకూలమైన కాలం కార్తీక మాసం. సాక్షాత్తు పరమశివుడితో అద్వైత స్థితిని అనుగ్రహించే సమయమిది. కార్తీక మాసాన్ని శివారాధనతో సద్వినియోగం చేసుకున్న వివేకవంతుడు అజ్ఞానమనే పైపొరను వదుల్చుకుని మోక్షార్హత సాధిస్తాడు. అంతటి పరమ పవిత్రమైన ఈ మాసంలో భక్తజనావళిపై ఆధ్యాత్మిక కాంతుల్ని ప్రసరింపజేసే బృహత్ కార్యాన్ని చేపట్టింది తెలుగింటి టీవీ ఈటీవీ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహించి అనంత పుణ్యఫలాన్ని అశేష ప్రజానికానికి అందించింది. దీపాలను వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుణ్ణి వేడుకోవడమే. కార్తీక మాసంలో ఎక్కడైనా సరే ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. సర్వదా పాపాలు హరిస్తాయని, జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు, నరక ప్రాప్తి నివారణ కలుగుతాయని నమ్మకం. కార్తీక దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదమని పురాణాల్లో ప్రశస్తి. భక్తకోటికి ఈ పుణ్యఫలాన్ని అందించేందుకు తన వంతు ప్రయత్నంగా కార్తీక దీపోత్సవానికి శ్రీకారం చుట్టింది ఈటీవీ. ఖమ్మంతో మొదలు నల్గొండ వరకు ఆధ్యాత్మిక కాంతుల్ని ప్రసరింపజేసింది. శివాయ హర హర శంకర నమః శివాయ. తెలంగాణ ముఖద్వారంగా పిలిచే ఖమ్మంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. కార్తీక దీపకాంతులతో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆధ్యాత్మిక వెలుగులు ఆకాశాన్నంటాయి. శివనామ స్మరణతో స్తంభాద్రి భక్తి పారవస్యంలో మునిగిపోయింది. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరియే కార్తీక మాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందట. దీపాలున్న చోట పాపాలుండవని ప్రగాఢ నమ్మకం. పాపాలు లేకపోతే అంతా పుణ్యమే. అందుకే చంద్రుడు తెల్లని చల్లని వెన్నెల ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే అందుకు ధీటుగా ముత్తైదువులు నేలపై దీపాలు వెలిగించి కార్తీక కాంతుల్లో ఆధ్యాత్మిక వెలుగుల్ని విరజిమ్మారు. శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం. కేవలం మన కోసమే కాకుండా మనం చేసే దుష్కృతులను పోగొట్టి అంతరతిమిరాన్ని తొలగించేదే కార్తీక దీపం. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఓరుగల్లు ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవానికి మలిమజిలీ అయింది. కేఎంసీ మైదానం వేదికగా నిర్వహించిన ఈ మహాదీప క్రతువులో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జ్యోతులు ప్రజ్వలింపజేశారు. శాస్త్రోక్తంగా వెలిగించిన దీపకాంతులతో కేఎంసీ మైదానం వెలిగిపోయింది. పండితుల వేద మంత్రాలు, భక్తుల శివనామ స్మరణతో ఓరుగల్లులో కార్తీక శోభ వెల్లివిరిసింది. దేవతాయే నమః ధూపం పరికల్పయామి. రం తేజస్తత్వాత్మికాయే దీపదేవతాయే నమః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
కరీంనగర్లో కార్తీక లక్ష దీపోత్సవం శోభవండితమైంది. సర్కస్ మైదానం లక్ష దీపాల వెలుగు జిలుగులతో నిండిపోయింది. దివి నుంచి భువికి తారలు దిగివచ్చినట్లు వేదిక కనువిందు చేసింది. మహిళలు, యువతులు సృజనకు పదును పెట్టి భక్తి, ఆధ్యాత్మికతను ప్రదర్శించేలా దీపాలంకరణలు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన దామోదర కళ్యాణం దీపోత్సవాన్ని ఈటీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. కార్తీక మాసంలో దీపాన్ని దానం చేస్తే ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయన్నది ప్రతీతి. ప్రదోష ప్రదేశాల్లో శివుణ్ణి ఆరాధిస్తే పరమేశ్వరుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీర్వాదము లభిస్తుందట. సర్వశుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రహించే ఈ పుణ్యకార్యానికి కార్తీక సోమవారాన నిజామాబాద్ వేదికైంది. ఉత్సవానికి హాజరైన వారందరి నోటా వినిపించిన మాట ఒక్కటే, దీపకాంతులను ఎంత చూసినా తనివి తీరలేదని. దీపం మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతుందంటారు. అందుకే కార్తీక మాసంలో దేవాలయాలన్నీ దీపాలంకరణతో శోభాయమానంగా ఉంటాయి. ఈటీవీ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్తీక దీపోత్సవం ఆదిలాబాద్లో వేల మందిని భక్తిభావం వైపు నడిపించింది. పరమాత్ముడి సేవలో భాగస్వామ్యుల్ని చేసింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒలలాడించింది. పరమశివుడి అనుగ్రహం పొందేలా భక్తి భావంతో మహిళలు చేపట్టిన పూజలు ఏకధాటిగా 2 గంటల పాటు ఆధ్యాత్మిక వెలుగులను విరజిమ్మాయి. డైట్ మైదానమంతా శివకేశవుల స్మరణతో మార్మోగింది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాశులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది. దేవాలయాల్లో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలకు వెళతారని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం పాలమూరుకు కొత్త శోభ తెచ్చిపెట్టింది. భక్తులను తన్మయత్వంలో ముంచింది. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారని అనాదిగా ఉన్న విశ్వాసం. సోమవారం నాడే ఈటీవీ కార్తీక దీపోత్సవం నిర్వహించడం వల్ల భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముదామాకరం మల్దనం మల్దయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. జగతిని జాగృతం చేసే చైతన్యవంత కాంతి కిరణాలు దీపం నుంచి ప్రసరితమవుతాయి. ఓ ఆశాకిరణం కారుచీకట్లను పారదోలి శివకేశవుల సమైక్య స్వరూపాన్ని ఆరాధించుకునే కార్తీక మాస శుభవేళ దీపలక్ష్మి అనుగ్రహాన్ని నీలగిరి మహిళామణులు అందుకున్నారు. మహావైభవోపేత ఆధ్యాత్మిక సంరంభమైన కార్తీక దీపోత్సవానికి చివరిగా నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల మైదానం వేదికైంది. అత్యంత శుభకరమైన కార్తీక మాసాంతాన నిర్వహించిన ఈ మహాక్రతువులో రుద్రాభిషేకం, కుంకుమ పూజలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పూజయామి. ఓం నిధనపతయే నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ అక్షదాన్ సమర్పయామి. ప్రమిదలోని వత్తిని శరీరంగాను, జ్వాలను ప్రాణంగా, నూనెను కర్మఫలంగాను పండితులు చెబుతారు. కర్మఫలం అనే నూనె ఉన్నంతవరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని దీనర్థం. అంటే మనం చేసే పనిని బట్టే మన రాత మారుతుంది. లోకంలోని సర్వజనులు సుఖంగా ఉండాలనేదే అన్ని శాస్త్రాలు, ఆచారాల మూల సిద్ధాంతం. అందరికీ సకల శుభాలు జరగాలనే ఉద్దేశంతోనే ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవాన్ని చేపట్టింది. సామూహిక దీపారాధనతో వేల మందిని ఒక్కచోటకు చేర్చింది. కార్తీక దీపోత్సవాలతో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండల్లో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లింది. భక్తకోటి పులకించింది.
వచ్చిన వారు దీపారాధనతో పుణ్యఫలాన్ని అందుకోగా మిగిలిన వారు ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి తరించారు. ఈ ఏడాది ఈ అనంత పుణ్యఫలాన్ని భక్త జనావళికి అందించేందుకు కార్తీక దీపోత్సవాన్ని తలపెట్టింది ఈటీవీ. మరింత ఎక్కువ మందికి దీపఫలాన్ని చేర్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలన్నింటిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కార్తీక మాసం ప్రారంభం నుంచి మాసాంతం వరకు ముందుగా నిర్ణయించిన రోజుల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వెలుగుల్ని విరజిమ్మేందుకు రంగం సిద్ధమైంది.